ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మన తెలంగాణ కుంభమేళా అయినటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సమయం ఆసన్నమైంది. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ మహా అద్భుతం ఈసారి మరింత వైభవంగా కొత్త హంగులతో మన ముందుకు వస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది భక్తుల కోసం ప్రభుత్వం కల్పించే సౌకర్యాలు, కొత్తగా నిర్మించిన గద్దెల విశేషాలేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మీరు మేడారం వెళ్తున్నారా? అయితే ఈ వీడియో మీకు ఒక కంప్లీట్ గైడ్ లా పనిచేస్తుంది. నమస్తే అందరికీ, నేను మీ కిషోర్ బింగి. వెల్కమ్ టు మై ఛానల్ కిషోర్ బింగి వ్లాగ్స్. ముందుగా మనకు దర్శనమిచ్చేది గట్టమ్మ తల్లి దేవాలయం. ఈ గట్టమ్మ తల్లి దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాతే మేడారం చేరుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అయితే చాలా మందికి ఈ గట్టమ్మను ఎందుకు దర్శనం చేసుకుంటారు, గట్టమ్మను దర్శనం చేసుకున్న తర్వాతే ఎందుకు సమ్మక్క సారలమ్మను దర్శనం చేసుకుంటారు అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి తెలుసు. కానీ తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నా. గట్టమ్మ తల్లిని మేడారం సమ్మక్క తల్లికి సోదరిగా, అడవికి కాపలా దేవతగా భక్తులు భావిస్తారు. పూర్వం దట్టమైన అడవిలో ప్రయాణించేటప్పుడు క్రూర మృగాల నుండి రక్షణ కోసం గిరిజనులు ఆమెను పూజించేవారు. నేడు అది ఒక ఆచారంగా మారింది. అడవి మార్గంలో ప్రయాణం సురక్షితంగా సాగాలని, ఎటువంటి ఆటంకాలు కలగకూడదని గట్టమ్మ తల్లిని వేడుకుంటారు. ఇక్కడ అమ్మవారికి చీర సారె పెట్టి వేపాకులతో పూజలు నిర్వహిస్తారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులు మొదట గట్టమ్మను దర్శించుకుని ఆమెకు మొక్కులు చెల్లించి ఆ తరువాతే సమ్మక్క సారలమ్మ గద్దెలకు వెళ్తారు. ఇది ఒక ప్రాచీన సాంప్రదాయం. మీరు ఈ జాతరకి మేడారం వెళ్తే మాత్రం గట్టమ్మ గుడి దగ్గర చాలా విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. కాబట్టి మీ జర్నీని ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్. ములుగు దాటిన తర్వాత మేడారం వెళ్లే మార్గంలో మనకు ఆకట్టుకునే మరో అద్భుతమైన ప్రదేశం జంగాలపల్లి ఎక్స్ రోడ్. గతంలో ఇది కేవలం ఒక సాధారణ చౌరస్తా మాత్రమే. కానీ మేడారం మహాజాతరను పురస్కరించుకొని ప్రభుత్వం దీనిని ఒక టూరిజం హబ్లా మార్చేసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన శిల్పాలు ఇప్పుడు మేడారం వెళ్లే ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తున్నాయి. ఇది ములుగు నుండి మేడారం వెళ్లే రూట్లో ఒక మెయిన్ ఇంటర్సెక్షన్. ఇక్కడ నుండి మనం రామప్ప దేవాలయానికి వెళ్తాము. ఈసారి మేడారం జాతర సందర్భంగా ప్రభుత్వం ఈ జంక్షన్ ని ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మార్చేసింది. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ నంది విగ్రహం మరియు డమరుకం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రామప్ప దేవాలయం శివాలయం కాబట్టి ఆ దేవాలయానికి వెళ్లే దారిలో శివతత్వాన్ని ప్రతిబింబించేలా ఈ విగ్రహాలను ఏర్పాటు చేశారు. దీని చుట్టూ అందమైన ఫౌంటైన్లు, గ్రీనరీ ఒక చక్కని సెల్ఫీ స్పాట్ గా సిద్ధమైంది. మేడారం వెళ్ళాలంటే చాలా మందికి తెలిసిన రూట్ పసరా నుండి అని, కానీ ఇంకో రూట్ కూడా ఉంది. అదే తడ్వాయి నుండి లెఫ్ట్ తీసుకుని 15 కిలోమీటర్స్ వెళ్తే మేడారం వస్తుంది. ఈ జాతర సమయంలో ట్రాఫిక్ తక్కువ ఉండే రూట్ అంటే తడ్వాయి రూటే. కనిపిస్తున్న చౌరస్తా నుండి లెఫ్ట్ తీసుకుని వెళ్తే మేడారం వస్తుంది. ఇది రెగ్యులర్ రూట్ కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. మీకు ట్రాఫిక్ తక్కువగా ఉండే తడ్వాయి రూట్ ని చూపించాలని పసరా నుండి కాకుండా తడ్వాయి నుండి వెళ్తున్నాను. సో నా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, ఇలాంటి మంచి వీడియోస్ అందరికీ చేరాలంటే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోపై మీ సలహాలు సూచనల్ని కామెంట్ చేసి చెప్పండి. దాని కారణంగా ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా ఈ కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఫీల్ అవుతాం. తాడ్వాయి విలేజ్ కి అయితే వచ్చేసాము. కనిపిస్తున్న చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకొని ఆర్చిలో నుండి 14 కిలోమీటర్స్ వెళ్తే మేడారం వస్తుంది. ఈ ఎంట్రన్స్ లో గిరిజనుల ముఖ్యమైన ఆయుధాలైనటువంటి విల్లు, బాణాలను అయితే ఇక్కడ చూడవచ్చు. అలాగే వారి సంస్కృతి సంప్రదాయాలను అద్దం పట్టేలా వారి వేషధారణతో పాటు వారి ఆటపాటలను కూడా బాగా చూపించారు. ఇది ఒక మంచి సెల్ఫీ స్పాట్ గా రూపుదిద్దారు. ఇక్కడ చాలా మంది ఫొటోస్ అయితే దిగడం జరుగుతుంది.
ఈ రూట్లో మనకి పస్రా నుండి వయా తడ్వాయి మీదుగా వెళ్తే 31 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అదే పస్రా నుండి డైరెక్ట్ గా వెళ్తే 21 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. ట్రాఫిక్ లో ఇబ్బంది పడకూడదు అంటే తడ్వాయి మీదుగా వెళ్ళండి. ఈసారి జాతరలో హైలైట్ ఏంటంటే కొత్తగా కట్టిన గద్దెలు మరియు ప్రాకారాలకి అలాగే వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తెలంగాణ ప్రభుత్వం సుమారు 251 కోట్ల రూపాయలతో మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టింది. డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ చాలా ఉన్నాయి. చాలా మంచి డెవలప్ చేశారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా మంచిగా ఏర్పాట్లు చేశారు. ఈ డెవలప్మెంట్లో భాగంగా మేడారంలో ఉండే మెయిన్ చౌరస్తాలలో గిరిజనుల సాంప్రదాయాలను, వారి కట్టు బొట్టు అండ్ వారి ఆటపాటలు, అడవి జంతువులతో చాలా మంచి బొమ్మలను అయితే ఏర్పాటు చేశారు. అవి అందరినీ ఆకర్షించి సెల్ఫీ పాయింట్స్గా మారాయి. నేను ప్రెజెంట్ అయితే జంపన్నవాగు దగ్గర ఉన్నాను. ఈ మేడారం సమ్మక్క సారలక్క గద్దెల్ని దర్శించుకోవడానికంటే ముందు ఈ జంపన్నవాగులో స్నానం అయితే చేస్తారు. ఈ నీళ్ళలో స్నానం చేయలేని వాళ్ళకి వాటర్ ట్యాప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వాగులో స్నానం చేయలేని వారైతే అక్కడైతే స్నానం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేడి నీళ్లు కూడా అమ్ముతున్నారు. బకెట్కి వచ్చేసి 50 నుంచి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. స్థల పురాణం ప్రకారం కోయ తెగలోని రాయి బండాని వంశం సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుండి తీసుకువచ్చే సిద్ధబోయిన మరియు కొక్కెరపడ్డే మూలం. వీళ్ళే ఇక్కడ పూజారులు. సమ్మక్క తల్లి బిడ్డ సారలమ్మ వంశస్థులు కాకవారి మూలం. సమ్మక్క భర్త పగిడిద్దరాజు 4వ గొట్టు వంశం పేనుక వంశస్థుల మూలం. పగిడిద్దరాజు తమ్ముడు గోవిందరాజు తబ్బగట్ల వారి వంశమూలం. ఈ మేడారం ఆలయంలో గద్దెల రూపంలో తల్లులను దర్శించుకుంటారు. సమ్మక్క చెల్లెలు నాగులమ్మ మూలం. గుడి ఆనవాళ్లు పుట్ట కూడా మిళితమై ఉంది. కొత్తగా కట్టిన ప్రాకారాలపై గిరిజనుల వంశ చరిత్ర మరియు వారి సంస్కృతి సాంప్రదాయాలు, వారు వాడిన ఆయుధాలు, పనిముట్లు, వారి కట్టు బొట్టు అన్ని కూడా చాలా క్లియర్ గా చెక్కడం జరిగింది. జంపన్న వాగు ఒడ్డున జంపన్నకు మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఈ జాతరకు వచ్చే భక్తులు గోదావరి యొక్క ఉపనదిగా పేర్కొనబడే జంపన్న వాగులో స్నానాలు చేసి సమ్మక్క సారలమ్మ గద్దెలకు పసుపు బండారి చీరె సారలతో అలాగే తలనీలాలను కూడా మొక్కుబడులుగా చెల్లించుకుంటారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తడి బట్టలతో గద్దెల వైపు నడిచే భక్తుల కళ్ళల్లో కనిపించే ఆనందం వర్ణనాతీతం. తమ కష్టాలను కడితీర్చమని వేడుకుంటూ భక్తులు తమ బరువుకు తూగే బెల్లాన్ని బంగారంగా ఆ తల్లులకు చెల్లించుకుంటారు. ఆడంబరాలకు తావులేని ఆ మట్టి నీళ్ళ మీద కోట్లాది మంది ఒకే కుటుంబంలా కలిసి తల్లులను కొలవటం ఆ దేవతల గొప్పతనానికి నిదర్శనం. మేడారం జాతర వెనుక ఉన్న చరిత్ర కేవలం ఒక కథ కాదు. అది అన్యాయానికి వ్యతిరేకంగా సాగించిన ఒక వీరోచిత పోరాటం, వీర వనితల గాథ. ఆ పోరాటం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సుమారు 700 సంవత్సరాల క్రితము పోలవాసను పరిపాలించే గిరిజన దొర మేడరాజు. ఆ రాజు ఒకసారి వేటకు వెళ్ళినప్పుడు ఒక పుట్ట దగ్గర పులుల మధ్య ఒక చిన్న పాప కనిపిస్తుంది. ఆమె చుట్టూ పులులు సింహాలు కాపలాగా ఉండటాన్ని చూసి ఆ పాప దైవాంశ సంభూతురాలు అని నమ్మి సమ్మక్క అనే పేరు పెట్టి పెంచుకుంటారు. సమ్మక్కని ఎప్పుడైతే ఆ రాజ్యానికి తీసుకెళ్తారో అప్పటి నుండి ఆ రాజ్యంలో కరువు కాటకాలు లేకుండా పోతుంది. సమ్మక్క పెరిగి పెద్దయ్యాక తను అడవిలో ఉండే ఆకులతోటి ఔషధ మూలికలతో వైద్యం చేయడం వల్ల చాలా మందికి రోగాలు కూడా నయమయ్యేవి. సమ్మక్క పెద్దయిన తర్వాత మేడారం పాలకుడు కోయ గిరిజన నాయకుడైన పగిడిద్దరాజుతోటి వివాహం జరుగుతుంది. వీరికి సారమ్మ, నాగులమ్మ 2 కుమార్తెలు, ఇంకా ఒక కుమారుడు, అతని పేరే జంపన్న. మరి అంతా మంచిగా ఉన్న సమయంలో వీరికి బాధలు కాకతీయ రాజు నుంచి అయితే స్టార్ట్ అయ్యాయి. అప్పట్లో ఈ రాజ్యం మొత్తాన్ని పరిపాలిస్తున్న కాకతీయ రాజుడైన ప్రతాపరుద్రుడు పరిపాలించేవాడు. తీవ్రమైన కరువు కాటకాల్లో కోయ గిరిజనులు పన్ను కట్టలేకపోతారు. పన్ను కట్టకపోవడం రాజుకు వ్యతిరేకంగా
విప్లవ పోరాటాలు చేసి ప్రజలకు విప్లవం గురించి నూరు పోస్తున్నారనే కారణంతోటి ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై దండెత్తుతాడు. అలా దండెత్తినప్పుడు అటు చూస్తే కాకతీయుల సైన్యం ఎక్కువ ఉంది, ఈ పగిడిద్దరాజు దగ్గర సైన్యం చాలా తక్కువ ఉంది. అయినా సరే పగిడిద్దరాజు యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో పగిడిద్దరాజు వీరమరణం పొందుతాడు. అయినా కూడా వెనుతిరక్క సమ్మక్క తన కూతురు సారలమ్మతో కలిసి కాకతీయుల సైన్యంతో అద్భుతంగా పోరాటం చేస్తుంది. ఈ యుద్ధంలో సారక్క కూడా మరణిస్తుంది. ఇంకోవైపు సమ్మక్క కుమారుడు జంపన్న కూడా కాకతీయులతో పోరాడుతూ సంపన్న వాగులో మరణిస్తాడు. అప్పటి నుండి ఆ వాగుని జంపన్న వాగుగా పిలుస్తారు. తన కళ్ళ ముందే అందరూ చనిపోతున్నా కూడా సమ్మక్క ఏమాత్రం వెన్ను తిప్పకుండా పోరాటం చేస్తుంది. చివరకు తన రాజ్యం నుంచి ఒకరు వెన్నుపోటు పొడవగా ఆ గాయాలతోటి సమ్మక్క తల్లి చిలకలగుట్టకి వెళ్లి అదృష్టమవుతుంది. తను మాయమైన చోట ఒక కుంకుమ బరిలా కనిపిస్తుంది. అదే సమయంలో ఆకాశం నుండి ఒక గొంతైతే వినిపిస్తుంది. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ యోధుడిలా పోరాడాలని, అన్యాయాన్ని ప్రశ్నించాలని, వీరుడిలాగా ఉండాలని ఈ చిలకలగుట్ట సమీపంలో ఒక 2 గద్దెలు కట్టి 2 సంవత్సరాలకు ఒకసారి పూజలు చేస్తే భక్తుల కోరికలు నెరవేరుస్తానని చెప్పి తను అయితే అదృష్టమైపోతుంది. అప్పటి నుంచి ఈ మేడారం జాతర సాగుతూ వస్తుంది. మేడారం మహాజాతర జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు జరుగుతుంది. జనవరి 28 బుధవారం రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మ తల్లిని గద్దెలపైకి తీసుకువస్తారు. ఇదే రోజు పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా గద్దెలపైకి చేరుకుంటారు. జనవరి 29 గురువారం రోజున ఇది అత్యంత కీలకమైన రోజు. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని కుంకుమ భరణి రూపంలో గద్దెలపైకి తీసుకువస్తారు. ఈ సమయంలోనే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ వందనం సమర్పిస్తారు. జనవరి 30 శుక్రవారం రోజున భక్తులు మొక్కులు చెల్లించుకునే ముఖ్యమైన రోజు. గద్దెలపై కొలువు తీరిన అమ్మవార్లకు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తారు. జనవరి 31 శనివారం రోజున దేవత వనప్రవేశం. దీనితో జాతర ముగుస్తుంది. మన నెక్స్ట్ విజిట్ చేయబోయే ప్లేస్ చిలకలగుట్ట. గద్దెల దగ్గర ఉన్న క్యూ లైన్ నుండి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి. మేడారం జాతరలో అసలైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చే ప్రాంతం చిలకలగుట్ట. మేడారానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుట్ట కేవలం ఒక కొండ మాత్రమే కాదు, కోట్లాది మంది ఆదరించే సమ్మక్క తల్లి కొలువుదీరిన పవిత్ర స్థలం. జాతర 2వ రోజున కుంకుమ భరణి రూపంలో ఉన్న అమ్మవారిని ఇక్కడి నుండే పూజారులు మేడారం గద్దెలకు తీసుకువస్తారు. చిలకలగుట్ట నుండి పారే ఈ నీటి ప్రవాహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అడవిలోని చెట్ల వేర్ల మూలికల గుండా ప్రవహించి రావడం వల్ల ఈ నీటికి ఔషధ గుణాలు ఉంటాయని నమ్మకం. కొండపైకి వెళ్లి అమ్మవారిని దర్శించుకునే ముందు భక్తులు ఈ ప్రవాహంలో కాళ్ళు చేతులు కడుక్కొని ఈ నీటిని తలపై చల్లుకొని తమను తాము శుద్ధి చేసుకుంటారు. జాతర సమయంలో ఎంతటి రద్దీ ఉన్నా కూడా ఈ సెలయేరు తన ప్రవాహాన్ని ఆపదు. ఈ చల్లని నీరు భక్తుల అలసట తీర్చి ఒక కొత్త శక్తిని ఇస్తుంది. చూశారు కదా ఈ మేడారం జాతర వీడియో, ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ ఎక్స్పీరియన్స్ కళ్ళారా చూస్తే కానీ అర్థం కాదు. సో ఈ వీడియో చూసిన మీరు ఈ మేడారం జాతరకి వస్తారని అనుకుంటున్నాను. రాలేని వాళ్లకు ఈ వీడియో ద్వారా చూపించాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో సమ్మక్క తల్లి పుట్టిన ఊరు, అలాగే సారలమ్మ కొలువైన దేవాలయం, అలాగే పూర్వం సమ్మక్క సారలమ్మ జాతర జరిగిన ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేశాను. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని 10 మందికి షేర్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే, ఉంటాం మరి.